యూనివర్సిటీ ఫస్ట్. దాట్స్ వండర్ఫుల్, దాట్స్ వండర్ఫుల్. శభాష్ బావా, కంగ్రాచులేషన్స్. ఇదంతా నీ ఆశీర్వాదమే మావయ్య. అదేమిట్రా, నాకు కొడుకు లేని కొత్త తెచ్చావు, అందుకు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. తల్లి తండ్రి లేని నన్ను అన్నీ నువ్వే అయిపించావు. నీ రుణం ఎలా మర్చిపోతాను మావయ్య. సంతోషంగా ఉన్నప్పుడు సెంటిమెంట్ సీన్ ఏంటి? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అమ్మా, కాలేజ్ అయిపోయింది కదా, ఇక మ్యారేజ్. నువ్వు నన్ను క్షమిస్తానంటే నాదో చిన్న కోరిక. ఏమిటది? నాకు పెద్ద చదువులు చదవాలనుంది. ఇంత డిస్టింక్షన్స్ నన్ను నమ్మకం లేకపోయినా అమెరికన్ కాన్సులేట్ లో అప్లై చేశాను. అడ్మినిస్ట్రేషన్ సీట్ తప్పకుండా వస్తుందన్న నమ్మకం నాకుంది. ఎన్నాళ్ళు? 2 ఏళ్ళు. కళ్ళు మూసుకుంటే తిరిగి వచ్చేస్తాను. నన్ను పంపిస్తావు మావయ్య? 2 ఏళ్ళ? మై గాడ్. నువ్వు పై చదువులు చదువుకుంటానంటే వద్దనేటంతటి మురుకున్నా. తప్పకుండా. అది కాదు డాడీ, 2 ఏళ్ళంటే. అది కాదమ్మా, 2 ఏళ్ళు గడవటం అంటే ఎంత? ఈలోగా నువ్వు కూడా యూనివర్సిటీలో చెప్తే సరిపోతుంది. నేను చేరను బాబోయ్. చదివించాలి గానీ ఓ పంచే, నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేంత వరకు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చో. మాట్లాడవేం డాడీ? కాదమ్మా, వాడు ఏం చదివినా నిన్ను సుఖపెట్టడానికేగా. పైగా నా అల్లుడు అమెరికన్ రిటర్న్ అంటే నాకు ఎంత గర్వం. ఇంకేం మాట్లాడద్దు. అలాగే నువ్వు తప్పకుండా అమెరికా వెళ్ళు. ఓకే మావయ్య. ఏయ్, కాఫీ తీసురా. అలాగే నాకు కూడా ఒక కాఫీ అమ్మా. 2 కాఫీ తీసురా. ఏమిటి బావా నీ ఉద్దేశం? నువ్వు అమెరికా వెళ్ళిపోతే నా సంగతి ఏమిటి? ఏ, నీ సంగతి నువ్వు చూసుకోలేవా? అంతేనా? ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవడమేనా? అంతే. ఎవరి బాగు వాళ్ళు చూసుకుంటే ఈ ప్రపంచం బాగుపడిపోతుంది. బావా, నన్ను పెళ్లి చేసుకుని నీతో అమెరికా తీసుకెళ్ళిపో బావా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని అమెరికాలో కూడా నువ్వేనా? అక్కడ నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఓహో, ఇక్కడ కూడా నీకన్నా చాలా అందమైన అబ్బాయిలు ఉన్నారు, నా వెంట పడుతున్నారు కూడా, తెలుసా? రియలీ? అయితే మామతో చెప్పి పెళ్లి చేసేసుకో. ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కరియర్ కరియర్. బావా, నిజంగా నా మీద నీకు ఇష్టం లేదా? నేను నీకు అక్కర్లేదా? చెప్పు. ప్రస్తుతం నాకు కావాల్సింది చదువు. అక్కడున్నా లేకపోయినా అనుబంధం ఉంటే తప్పదు రాత. రేపు పొద్దున్న నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు 2 ఎర్రతోల అమ్మాయిని తీసుకురావచ్చు. కొడుకుంటే ఎలా? ఐసి చూస్తాను. ఏ ఎర్రతోలు పిల్ల నీతో ఇండియా వస్తుందో చూస్తాను. కాళ్ళు విరగొట్టి కాలంలో పడేస్తాను. ఏమనుకుంటున్నావా? సరే, ఆ క్యాలెండర్ ఎందుకు చూడుతున్నా? నా ఫేవరెట్ హీరోయిన్స్ నాతో పాటు అమెరికా తీసుకెళ్లి అందమైన లొకేషన్ లో అందంగా డ్యూయెట్లు పాడుకుంటాను. చిచ్చి పాడైపోయావు బావా, పూర్తిగా చెడిపోయావు. దేవుడే నిన్ను రక్షించాలి. కానీ చూడు, ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వు బుద్ధిగా ఇండియా తిరిగి వస్తావన్న నమ్మకంతో నీకోసం ఎదురు చూస్తుంటాను. డాడీ మనసు కష్టపెట్టే హక్కు మన ఇద్దరికీ లేదు. నాకు తెలుసు రాధ, నువ్వు ఎదురు చూస్తావని నాకు తెలుసు. కానీ నా మనసు నాకు తెలుసు. నీకేం తెలుసు? వంకాయ పులుసు వండి పెట్టాను, భోజనానికి దయచేయి. ఇది అమెరికాలో దొరకదు. రా. నువ్వు పరీక్షలో పాస్ అయ్యావు, అదైనా నీకు తెలుసా? నీకు తెలీదమ్మా, నేను పరీక్షలు రాయకముందే ఫెయిల్ అయిపోయాను. నా గురించి నువ్వెందుకు దిగులు పెట్టుకుంటావు? ఆమె వేస్ట్, ఆమె ఫెయిలియర్. నేను ఎవరికి అక్కర్లేదమ్మా. నీకు మాత్రం నేను ఎందుకు కావాలి? నేను ఏడ్చి నేను నేర్పించడానిక? అందుకే చూడరమ్మా, స్త్రీ సంఘ సేవలు ఉద్యోగం చేయగానే సరికాదు. నీ కొడుకు గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పటికే కొన్ని నెలల నుంచి విపరీతంగా తాగుతున్నాడు. ఇలాగే కొన్నాళ్లు పోతే బ్రెయిన్ సెల్స్ నాశనం అయ్యి ఏ రోడ్డు మీద పడి దేవదాసులాగా చస్తాడు. ఐఎమ్ సారీ, నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు.
ఇప్పటికైనా తీసుకొచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఎందుకు ఇలా అయ్యాడు తెలియలేదు విశాలి. ఈ కాలం కుర్రవాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. అన్నిటికీ కదిలే యుగం ఇది. ఆ కదిలేది ముందుగా వెనక్కా అని తెలియకపోవటమే ప్రమాదం. నువ్వేం భయపడకు, ఆనందిని నేను చూసుకుంటాను. వెళ్ళురమ్మా. ఏమిటిది? దాన్ని హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? నో, ఐ హేట్ హాస్పిటల్స్. ఐ హేట్ హాస్పిటల్స్. నో. బాబు గారు మిమ్మల్ని కదలొద్దన్నారు డాక్టర్ అమ్మ గారు. డాక్టర్ అమ్మా, నన్ను కదలొద్దని కావడెవరు? ఊరుకోండి బాబు గారు, ఈ మందు తీసుకోండి. మందా? ఏది? ఈ మందా? నో, నాకు ఈ మందు అక్కర్లేదు. నాకు మందులన్న హాస్పిటల్స్ అన్న పడవ. ఐ వాంట్ మై మెడిసిన్. నాకు నా ముందే కావాలి. బాబు గారు మీరు వెళ్ళిపోతే నా ఉద్యోగం పోతుంది. పోతే పోనీ. మన రాజు మ్యారేజ్ మనందరం తప్పకుండా వెళ్ళాలి. హాయ్ రాజీ. మన రాజీకి ఆగస్ట్ 20th మ్యారేజ్. ఐ సీ, కంగ్రాట్స్. ఎవరో డిప్పకాయ్? మా మావయ్య శ్రీహరికోట్ల ఎలక్ట్రానిక్ ఇంజనీర్. అబ్బా ఎంత పొగరుగా చెప్పా. రాకెట్లు వదులుతాడనమాట మీ మావ. వెరీ గుడ్, పెళ్లిలో చూస్తానుగా. రాధా, చెప్పడం మర్చిపోయాను. ఆనంద్ లేడు? అదే నీ వెంట పడేవాడు. అతను రాత్రి బాలు విపరీతంగా తాగుతున్నాడే. తాగిన మైకంలో బార్లో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడట. మా అన్న చెప్పాడు. అలాంటి వాడు ఎలా అయిపోయాడో పాపం. నీ వస్తాను, పెళ్లికి తప్పకుండా రావాలి. బాయ్. మళ్ళీ హాస్పిటల్. ఎవరు నన్ను మాటి మాటికి నరకంలో పడేస్తున్నారు? నన్ను సుఖంగా చావనివ్వండి ప్లీజ్. నన్ను సుఖంగా చావనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. ఆంటీ, గుడ్ మార్నింగ్. ఆంటీ గుడ్ మార్నింగ్. చూడు, నువ్వు ఇలా పరుగులు తీసావంటే 2 కాళ్ళు విరుగుతాయి. నేను ఇంజెక్షన్ చేస్తాను, పడుకో. వద్దాంటీ. ఆంటీ, నాకు ఈ వాతావరణం టెస్ట్ లేదు. అమ్మే కదా నన్ను ఇక్కడ చేర్పించింది. అమ్మకేం తెలియదు ఆంటీ. నాకు బాగానే ఉంది. నా కాలికి దెబ్బలా తెలియదు ఆంటీ. మందు తాగి పడితే కాలు విరగదా? పడుకో. వద్దాంటీ, వద్దు. ఇంకోసారి వస్తాను ప్లీజ్. పడుకోమంటుంటే ఆంటీ, పడుకో. ఈసారి నన్ను వదిలే. హలో. హలో, హౌ ఆర్ యు? ఇవి నా కోసం నా పువ్వులు? అవును. నా కోసం నువ్వు వచ్చావా? అవును. కానీ నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసు? హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దాన్ని నాకు తెలీదా? నువ్వు చేర్పించావా? ఎందుకు? నా కారు వల్ల మీకు యాక్సిడెంట్ అయింది. నీ కారు కింద? ఓ గాడ్, ఎంత శుభార్త చెప్పా. నీ కారు కింద పడి హాయిగా నన్ను చావనీక ఈ హాస్పిటల్ కిందకు తీసుకొచ్చావు రాదా? చచ్చిపోతే ఆ అమ్మాయి కారు కింద పడ్డావని నీకు తెలియదుగా, అందుకే చేర్పించింది. ఇంజెక్షన్ చేయాలి, పడుకో. ఆంటీ, వేసుకోండి. ఓకే ఓకే ఆంటీ. హియర్. అమ్మాయి చెప్తే వింటున్నావు అన్నమాట. అరే, అసలు నొప్పే లేదంటీ. ఇంజెక్షన్ చాలా బాగుందంటీ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పు. చూసావా, నువ్వు రాకముందు నన్ను హాస్పిటల్ని హడల్ చేశాడు. నువ్వు రాగానే చిరునవ్వు చిలికిస్తున్నాడు. ఐమ్ సారీ ఆంటీ. అదేం లేదంటీ. ఆంటీ, ఈ హాస్పిటల్ చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వాసన కూడా చాలా గమ్మత్తుగా ఉంది. అంత సెంటు వాసనే. చూడమ్మా, ఆనంద్ కోలుకోవడానికి 10 రోజులు పడుతుంది. అంతవరకు హాస్పిటల్లోనే ఉండనంటున్నాడు. నువ్వు కాస్త నచ్చ చెప్పు. ఉండకపోతే ఎలా నయమవుతుంది?
ఎందుకు నయం కావాలి? ఈ గాయం అయితే నయం అవుతుంది, కానీ నా గాయం కంటికి కనపడదు రాదా. అదెవరు నయం చేస్తారు? ఏ గాయమైనా నయం కావాలంటే మీరు హాస్పిటల్లో ఉండాల్సిందే, తప్పదు. నువ్వు ఉండమంటే తప్పకుండా ఉంటాను, కానీ ఒక చిన్న కండిషన్. ఏమిటది? నువ్వు రోజు ఒక్కసారైనా నా కోసం హాస్పిటల్కి రావాలి. ఓ, తప్పకుండా రావడం నా ధర్మం. అయితే 10 రోజులే కాదండి, ఎన్నాళ్ళైనా ఉంటాను. నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి. నీ ట్రీట్మెంట్ ప్రారంభం అయిపోయింది ఆనంద్. బెస్ట్ ఆఫ్ లక్. ఇక నేను కూడా వెళ్ళరానా? అప్పుడేనా? రేపు ఉదయం వస్తానుగా. తప్పకుండా రావాలి. వస్తానంటే వచ్చి తీరుతాను. వస్తాను. ఓకే. ప్రియమైన మామయ్యకు ఇక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నాకెంతో సహకరిస్తున్నారు. నా గురించి మీరేమీ దిగులు పడకండి. మీకోసం ఒక అందమైన స్మోకింగ్ పైపు ఎయిర్ ఫ్రాన్స్ లో పంపిస్తున్నాను. అలాగని స్మోకింగ్ ఎక్కువగా చేయొద్దు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇదేదో నాకు తెలియదు అన్నట్టు. ఉంటాను. ఇట్లు మీ మేనలుడు శ్రీకాంత్. చూసేవా డాడీ, నా గురించి ఒక్క వాకింగ్ కూడా రాలేదు బావా. ఎందుకమ్మా అంతలోనే బాధపడతావు? వాడికి కాస్త సిగ్గెక్కువమ్మా, అంతేగాని మనసులో ఎందుకుండదు. వాడికి అన్ని మేనమామ పొలికలే వచ్చాయమ్మా, అంటే నా పొలికలే అన్నమాట. అమెరికా నుండి వచ్చాక బావ నన్ను పెళ్లాడతాడని నీకు నమ్మకం ఉందా డాడీ? ఏ నీకు లేదా? ఎందుకు చేసుకోడమ్మా, తప్పకుండా చేసుకుంటాడు. ఒకవేళ చేసుకోకపోతే? అలా నేను ఎప్పుడూ ఊహించలేదమ్మా. ఒకవేళ శ్రీకాంత్ నిన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను ఇలాగే అవివాహితగా ఉంచుతాను గాని ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి మాత్రం నిన్ను కట్టపెట్టలేనమ్మా. చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ని కంటికి రెప్పలా కాపాడడంలో నా స్వార్థం కూడా ఉందమ్మా. నా దగ్గర పెరిగిన కృతజ్ఞతతో నా బిడ్డను బాగా చూసుకుంటాడని. అలా నిన్ను చూసుకునేవారు మరెవరూ ఉండరమ్మా. ఉన్నారన్నా కూడా నిన్నమ్మా. అందుకని ఎప్పటికైనా నువ్వు శ్రీకాంత్ భార్యవేనమ్మా.